హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. నేను మీ ఓపెన్ కిడ్నీ విత్ జేకే. ఈరోజు న్యూస్ ఏంటంటే, ఒక్క నిమిషం. ఎరా న్యూస్ పేపర్లు వేసేవాడివా? ఎరా నన్ను చూసి న్యూస్ పేపర్లు వేసుకునే వాళ్ళ ఉన్నానా? న్యూస్ రీడర్ని బే, ఎక్కువ మాట్లాడితే జోడించి కొట్టేస్తాను. తాపి మ్యాటర్లోకి రా. ఓకే, ఓవర్ యాక్షన్ చేయకరా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మీరు ఎన్నిసార్లు రాసిన ఎమ్మని ఫెయిల్ అయిపోతున్నారా? 10 సార్లు రాసిన మీ జుట్లో వెంట్రుకలు ఊడిపోతున్నాయి తప్ప మీరు పాస్ అవ్వలేకపోతున్నారా? వీటన్నిటి గల కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? చిన్న బ్రేక్ తర్వాత. అప్పటి వరకు చూస్తూ ఉండండి మీ ఓపెన్ కిడ్నీ విత్ జేకే. మర్చిపోయి చెప్పొచ్చుగా, కవరింగ్ ఒకటి అదొకే. ఓకే వ్యూవర్స్, దీని అందరికీ కారణం ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎవరో కాదు, చెప్తానాగండి. మన తాతారావు ఇంకా పుల్లారావు అని మా మీడియా మిత్రులు తెలియజేశారు. అందుకే వాళ్ళు గుడ్ రెడ్ చేయడానికి మేమందరం ఎమ్మన్ కరెక్షన్ స్పాట్ కి వెళ్తున్నాము. లెట్స్ స్టే ట్యూన్ టు అయోమయం ఛానల్. మీ డౌట్ ఏంటో నాకు అర్థమైంది భయ్యా, ఇంకా టైటిల్ వేయలేదనేగా. మీ టైటిల్ వేసుకోండి. అయితే ఇదే మన ఎమ్మన్ కరెక్షన్ స్పాట్కి వెళ్తున్నాము, చూడండి. రే రమేష్, ఇట్రారా. చెప్పండి సార్, నేను ఏ విధంగా సహాయపడగలను? ఇవన్నీ తీసుకెళ్ళేసి అక్కడ పెట్టేసి ఓకే సార్. పుల్లారావు గారు. ఓవర్ యాక్షన్ చేయకరా. ఏమైంది సార్ అలా ఉన్నారు? ఇంట్లో పిల్లం బతుకునేది, ఇక్కడ వీళ్ళు బతుకునేది సార్. ఇదంతా కదా సార్, అసలు ఏమైంది ఇప్పుడు? ఏం చేయమంటారు సార్, నా పిల్లం వడ్డానికి కావాలంటుంది. తప్పేముందండి, కొనిచ్చు కదా. నా పిల్లం సైతం తెలుసా సార్ నీకు? ట్రిపుల్ ఎక్సెల్ సార్, అదేమో సర్ఫ్ ఎక్సెల్ కొనడానికి. ఏంటి త్రిబుల్ అలా? అయితే కష్టమే. నాకు తెలుసులే. తాతారావు గారు, ఇబ్బరట్లా ఉంటే మీరు రోజుకి శ్రమపడిపోతున్నారేంటి? ఏం చెప్పమంటావు పుల్లారావు గారు, నీకు నీ పిల్లం ముద్దన్నా పెడుతుంది, నాకు నా పిల్లం ముద్ద లేదు, ముద్దు లేదు. ఏమనుకున్నాను తాతారావు గారు, మంచి మీరు మరీలే పుల్లారావు గారు. అయ్యి బాబోయ్ సిగ్గే. మరి నీకు ప్రాబ్లం ఏందయ్యా? ఈ పిల్లలే ప్రాబ్లం సార్. నీ పిల్లం వడ్డాను అడిగింది, నా పిల్లం పట్టుచి. పట్టు చీరకేముంది, కొనియొచ్చు కదా. పట్టు చీర అయితే తీసిగలచ్చు, తను అడిగేది పట్టు చీర ఫ్యాక్టరీ పుల్లారావు గారు, ఎలా తీసేయమంటావు? వాము, నా పిల్లం మీద కదా సార్ వడ్డాను అడిగిందా? మీ పిల్లం ఏకంగా ఫ్యాక్టరీ. సార్ ఎంతమంది పోతారో? దీని అమ్మ జీవితం పుల్లారావు గారు. ఇంటికి వెళ్తే పిల్లల రెస్పెక్ట్ ఇరు, ఎక్కడికొస్తే అటెండర్ రెస్పెక్ట్ ఇరు. ఇంకెందుకు పుల్లారావు గారు ఈ జీవితం? సార్ ఈరోజు ఎలాగైనా ఒక మొత్తాన్ని ఫెయిల్ చేసి కొంత మొత్తాన్ని మనం వెనకేసుకున్నాం సార్. ఆ పనన్నా చేద్దాం పుల్లారావు గారు, ఇంట్లో పిల్లల కూడా తగ్గిద్ది. పుల్లారావు గారు, ఏం సార్? నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందండి. ఏంటి సార్ ఆ ఐడియా? చెప్తా చూడు. వీడు మాత్రం ఫెయిల్, వీడు పాసు, వీడు ఫెయిల్, వీడు పాసు. దీనికేనా ఒకటి దీని చెప్తా. ఏంటి పుల్లారావు గారు, వీడు ఫెయిలా? ఈడు పాసు, వీళ్ళు ఫెయిలు. ఏంటి పుల్లారావు గారు? సార్ ఇట్టయితే పని కాదు. కొట్టావా అంటే ఏంటి పుల్లారావు, అన్యాయం పుల్లారావు గారు. వామ్మో, ఇప్పుడు చూడు పుల్లారావు గారు. ఆబండ్రా. ఏంటి సార్ మీరు, మీ వల్ల కదా సార్ ఎమ్మలో పాస్ పర్సెంటేజ్ తగ్గిపోయింది. మీరు మారరా, ఇంకా ఎన్ని బిల్లులు కట్టుకుంటారా? నీ వల్ల యమన్ సప్లీలు కట్టుకోవడానికి ఆస్తులు అమ్ముకుంటున్నారా?
ఇప్పటిదాకా మీరు చేసిన భాగవతం అంతా ఈ టెలిఫోన్లో రికార్డ్ అయింది. దీని గానీ మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా. మరి మేము ఇప్పుడు ఏం చేయాలి? భయపడ్డారా? నేను మీలాంటోనే, నాకో పెళ్ళాముంది. ఇంకెన్నాళ్ళు బ్రదర్ ఈ ఫ్రస్ట్రేషన్? తిరిగి మన పిల్లలపై పోరాటం చేద్దాం. నాతో వచ్చేదెవరు? ఈ పిల్లల పోరాటంలో నాతో పాల్గొనేది నేను ఒకవేళ మీరు సెలబ్రిటీగా మారిపోతే అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు సెలబ్రిటీగా మారుతారు. అయితే ఏ సెలబ్రిటీగా మారదాం? విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆయనలా అవుదాం అనుకుంటున్నాను. వండర్ఫుల్, సూపర్. మీకు ఇష్టం ఎడ్యుకేషన్ అంటే? బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఎంఆర్ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంది, దాన్ని తీసేద్దామని నా ఓటు నీకే. 6 సార్లు రాసి అవ్వలేదు, అది కూర్చో. అమ్మాయి నన్ను వదిలించుకోవచ్చు కానీ అమ్మాయిని వదిలించుకోరు. ఏంట్రా అబ్బాయిలు ఢిల్లీలో కూర్చోన్నారు? ఏం చెప్పమంటావు? అమ్మని బాధ్యతలు ఏంటి విశేషం? మరి అదండి విషయం. మాలాంటి అమ్మని బాధితులు మాలాగే ఇంకా చాలా మంది ఉంటారని వాళ్ళు ఉద్దేశించి వీడియోస్ చేస్తున్నాం. ఇది F2 అని ఒక వెబ్ సిరీస్ లాగా రన్ చేస్తున్నామండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి ఒక నలుగురు చూపించండి. మీరు మమ్మల్ని తిట్టాలన్నా కొట్టాలన్నా మీ సజెషన్స్ మాకు తెలియజేయాలన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే మా కిర్రాక్ ఆంధ్ర బాయ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏం తాతారావు గారు? చెప్పండి పుల్లారావు గారు. మీ ఇద్దరు ఇలా చేయబట్టి మన ఛానల్ సురుస్తుందండి. ఏమండి చెప్పడం మర్చిపోయాను, కింద గంట ఉంటుంది, గట్టి కొట్టండి. దాన్ని గట్టి కొట్టండి. గుళ్ళో గంట కాదండి, మా గంట కొట్టండి.